హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 3 నుంచి ఇంటర్ పరీక్షలు. సీఎంఓకు పరీక్ష షెడ్యూల్ ప్రతిపాదన పంపిన ఇంటర్ బోర్డ్. సో ఇంటర్ బోర్డ్ అయితే ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చ్ 3 నుండి టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసి పంపడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ సైన్ చేసి అఫీషియల్గా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇంటర్ అన్ని గ్రూపులకు చెందిన పరీక్షలు నిర్వహించేందుకు దాదాపు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. నెలాఖరులోగా పరీక్షలు పూర్తి చేయాలంటే మార్చి 3న పరీక్షలు ప్రారంభించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఇక ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ ఫిబ్రవరిలో పూర్తి చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు డిసెంబర్ 3తో ముగియగా ఆలస్య రుసుముతో జనవరి 2 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇంటర్ బోర్డు కల్పించింది. 2000 ఆలస్య రుసుముతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 9 లక్షల నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. సో వచ్చే వారంలో మనకు అధికారికంగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మార్చి 3 నుండి తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎవరైనా ఫీజు పే చేయకపోతే 2000 ఎక్స్ట్రా ఫీజుతోని జనవరి 2 వరకు మీరు ఫీజు అయితే పే చేయొచ్చు. నెక్స్ట్ వీక్ అయితే అఫీషియల్గా మనకు టైం టేబుల్ అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ షాట్ తీసి మొత్తం చదువుకోండి. ఇంటర్ ఎగ్జామ్స్ అయితే మార్చ్ 3 నుండి మార్చ్ 3 నుండి తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.